ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఖచ్చితంగా ఏం చేయాలంటే మనము ఉపయోగించాలి, లేక పాటించవలసినటువంటి వారున్నాం. కుటుంబం సంతోషంగా ఉండాలి అనంటే కుటుంబంలోని స్త్రీ పురుషులు మరియు పిల్లలు దేవుని ఆజ్ఞను ఎరుగుట చాలా ప్రాముఖ్యం. మనం గమనించాలి. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే ఎరగవలసినటువంటి వారున్నాం. దేవుడు ఏం చెప్తున్నారు, దేవుడు మనల్ని ఎందుకు సృష్టి చేస్తున్నారు, ఎందుకో కుటుంబంగా చేసినారు, ఎందుకో గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇచ్చినారు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, వీటన్నిటినీ కూడా ముఖ్యంగా సహోదరులు అలాగే సహోదరీలు కూడా ఎరగవలసినటువంటిది ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, సహోదరుల విషయమై జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఓడబెరుకునని దేవుని